సాల్వ్ చేయడం కోసం అరణ్ గారికి మరి జగన్మోహన్ తోడుగా ఖచ్చితంగా నేను అందరూ నా సంగతి మీకు ఎట్లా తెలుసు 10 years స్టూడెంట్ ప్రోడక్ట్ నేను డాక్టర్స్ ఆల్రెడీ 4.5 years స్టూడెంట్ ప్రోడక్ట్. సో మీరు ఎవరైనా చెప్పినా నమ్మదు. నాకు తెలుసు ఎవరెందుకు ఎమ్మెల్యేలు అవుతారు, ఎవరెందుకు మంత్రులు అవుతారు తెలుగుదేశం పెట్టాలని నాకు తెలుసు. చాలా చర్చించుకున్నాం మనం. అయ్యే పరిస్థితి లేదు, ఒకవేళ అయినా ఉపయోగం లేదు. అంతే కదా, సమర్థత లేదు. నోరు తెలిసి ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నాకు ఈ నందిగామతో నేను ప్రధానమంత్రి దగ్గరికి విజయవాడ నాకు ఇది కావాలని అడగలేనప్పుడు నా పదవి ఎందుకు? మంచితనం కాదు కదా. నా ఊరికి నేను చేసిన సమర్థత ఉండాలి. నేను రథం అడగడానికి వెళ్ళాను, నేను నా కోసం అడగలేదు కదా, నా ఊరి కోసం అడిగాను. అడిగే సమర్థత ఉండాలి కదా. గట్టడి దగ్గరికి వెళ్ళాను, కనకపై వల్ల బెంచర్ వల్ల కంచెల బైపాస్ వల్ల నందిగా బైపాస్ వల్ల వసంత చెప్పి 3 రోజులు సరిగ్గా నాకు సమర్థత ఉండాలి కదా. నేను మంచివాడి ఉపయోగం ఏంటి? సో ఎమ్మెల్యే ఉపయోగం ఏంటి? ఉపయోగం లేని వ్యక్తిని మంచివాడు గౌరవిద్దాం, ప్రేమిద్దాం, అభిమానిద్దాం, అంతవరకే. ఓటు మాత్రం ఇవ్వద్దు. ఆవిడ ఓటేసామంటే కొంతమంది బాబుల్స్కి ఓటేసినట్టే. ఆ తర్వాత గ్రామాల నుంచి చూసినట్టే ఇక్కడ పైకి వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ మామూలే. కాబట్టి మీరందరూ ఇంత ఎందుకు చెప్తారంటే నేను డీటెయిల్గా మీరు రేపు గ్రౌండ్లో తీసుకెళ్లాల్సిన విషయాలని మీరు ఇప్పుడు డాక్టర్ గారి గురించి డాక్టర్ గారు చెప్పుకోలేడు, అరుణ్ గారి గురించి అరుణ్ గారు చెప్పుకోలేడు, నా గురించి నేను చెప్పుకోలేదు, మీరు చెప్పాలి. జగన్ గారి గురించి నేను చెప్పాలి, నా గురించి మీరు చెప్పాలి. ఎవరు కోటేయాలి? ఇప్పుడు ఇంత వివరంగా 2,60,000 కోట్లు జగన్ గారు ఎక్కడ తిప్పి దేనికోసం రాష్ట్రం కోసం తిప్పాడు, ప్రాంత కోసం తిప్పాడు. నేను చెప్పా కదా. నందిగామలో చాలా మంది మాకు వ్యాపారాలు కరోనా వల్ల దేశంలోనే వ్యాపారాలు. మోడీ గారు దేశం చదువుతున్నారు, ఆయన తప్ప. కరోనా పోయింది. జగన్ గారు తప్పట్లో అవుతుంది. వాళ్ళు ఈ మాత్రమే వ్యాపారం జరుగుతుందంటే విజయవాడలో, నందిగామలో, కంచిచర్లలో, అది ఏలూరులో అది జగన్ గారి చూడండి 2 కోట్లు నష్టపోవాలి. అది అనుకోవడం కదా. కాబట్టి ఇవన్నీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి నన్ను గెలిపించొద్దు, డాక్టర్ గారిని గెలిపించొద్దు, నంది గారిని గెలిపించండి, విజయవాడని గెలిపించండి, జగన్ గారిని గెలిపించొద్దు, ఆంధ్రప్రదేశ్ గెలిపించండి. నేను బాబు కోసం, నేను డబ్బులు సంపాదించుకోవడం కోసం, మేము ఎంజాయ్ చేయడం కోసం నేను రాలా. నేను నా ఎంపీ పదవిని మ్యాక్సిమం నా ఎయిర్పోర్ట్లో ప్రోటోకాల్ కోసం తప్ప దేనికి పడాలి. ఎయిర్పోర్ట్లో కూడా ఏంటంటే మీటింగ్ లేట్కి వెళ్తాము, ఆ సమయం కలగలేనప్పుడు మాత్రమే. కాబట్టి ఆ ఎయిర్పోర్ట్ ప్రోటోకాల్ కోసం తప్ప నేను నా ఎంపీ పదవిని నా సొంతానికి ఎంతవరకు వాడను. కాబట్టి అందుకే నేను చెప్పేది, మమ్మల్ని గెలిపించొద్దు, విజయవాడ గెలిపించండి, నందిగామ గెలిపించండి, ఆంధ్రప్రదేశ్ గెలిపించండి. అప్పుడే రేపు రాబోయే రోజుల్లో పేదవాళ్ళ పిల్లలకు కానీ మధ్యతరగతి పిల్లలు కానీ మంచి జరుగుతుంది. ఇప్పుడు ఏమైతే మామూలుగా దగ్గర పిల్లలకి అన్నింటిలో ఒత్తాడు, అన్న ఒత్తాడు, కార్యక్రమం అవుతాడు. నిజమైన పేదవాళ్ళు బతకాలంటే జగన్ ఉండాలి, వైఎస్ఆర్ పార్టీ ఉండాలి, జగన్మోహన్ గెలిపించాలి, విజయవాడ గెలిపించాలి, అంతవరకు. కాబట్టి మీ అందరితో ఇంత ఆత్మీయంగా మాడే సమయం నాకు ఇచ్చినట్టు ఎమ్మెల్యే గారికి, అట్లాగే ఎమ్మెల్సీ గారికి, మీ అందరికీ పేదవాళ్ళు సైకిల్ తొక్కుంటానో ఆటో మీద వెళ్తుంటే వాళ్ళ రోడ్డు తప్పనేంటండి ఉండాలి, ఖచ్చితంగా కావాలి. ముందు ప్రయారిటీ ఏంటి? పేదవాడి కడుపు నిండాలి, పేదవాడి సంతోషంగా ఉండాలి, పేదవాడి పిల్లల్లో బాగుండాలి. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు పేదవాళ్ళు అభివృద్ధి చెందకుండా, అంటే పేదవాళ్ళు మానసికంగా అభివృద్ధి చెందాలి, శారీరకంగా అభివృద్ధి చెందాలి. హ్యూమన్ డెవలప్మెంట్, ఇంగ్లీష్లో చెప్పాలంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఉన్నారు. ఇప్పుడు అది చూడకుండా ఇప్పుడు భూటాన్ ఉంది, ఫిన్లాండ్ ఉంది. ఈ రెండు అమెరికా అంతా, లండన్ అంతా, లేకపోతే ప్యారిస్ అంతా ధనిక దేశాలు, ఫ్రాన్స్ అంతా ధనిక దేశాలు కాదు, వీళ్ళనంతో. కానీ హ్యాపీనెస్ ఇండెక్స్లో నెంబర్ 1 ఉంటాయి ఫిన్లాండ్ కానీ భూటాన్ కానీ. ఆ ప్రజలంతా సంతోషంగా ఉంటారు. అవి ధనిక దేశాలు కాదు అసలు, కానీ ప్రజలు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యం గవర్నమెంట్ చూసుకుంటారు, ప్రజలు విద్య గవర్నమెంట్ చూసుకుంటుంది, ప్రజలకు ఏం కావాలో గవర్నమెంట్ చూసుకుంటుంది. పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి అంత సంతోషంగా ఉన్నారు ప్రజలు. నేను అనేది ఏంటంటే
పేదవాళ్ళు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో, మధ్యతరగతి వాళ్ళు ఎక్కడ సంతోషంగా ఉంటారో, హ్యాపీగా ఉంటారో, ఓకే ఇప్పుడు నాకు స్కూటర్ ఉండొచ్చు, నెక్స్ట్ నాకు కారు కావాలనుకుంటా, దాంట్లో అది కాదు. ప్రతి ఒక్కళ్ళు చక్కగా హ్యాపీగా కుటుంబంతో మంచిగా కంటెంటెడ్గా జీవించేదే హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ కోసమే వాడు 2,60,000 కోట్లు, ఆల్మోస్ట్ ఇప్పుడు 2,48,000 కోట్లు చెల్లించారు. ఇంకా రాబోయే రోజుల్లో 5,3 నాకు షెడ్యూల్ తెలిసి నాకు ఫిబ్రవరి 3వ వారం వస్తుంది. అప్పుడు ఒక ఏదైనా 2,40,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఇస్తున్నారు. ఇస్తే పేదవాళ్ళ ఆనందంగా మీకేంటి ఇబ్బంది? డెవలప్మెంట్ కదా, అదే కదా డెవలప్మెంట్. ప్రజలు ఆనందంగా ఉండి, ప్రజలు జగన్మోహన్ రావు లాగా పేద కుటుంబాల నుంచి వచ్చి బ్రహ్మాండంగా డాక్టర్లు అయ్యి, ప్రజలు పేద కుటుంబాల నుంచి వచ్చి అరుణ్ కుమార్ గారి లాగా బ్రహ్మాండమైన డాక్టరేట్లు ఫిలాసఫీలోనూ దీంట్లోనూ పొలిటికల్ సైన్స్లో అయ్యి వాళ్ళ పిల్లలు బాగా చదువుకుని పైకి వస్తే అది డెవలప్మెంటా? మీరు నున్నగా ఉన్న రోడ్లు, నున్నగా ఉన్న బిల్డింగ్లు, అమరావతిలో స్కై స్లాబర్స్లో ఇది డెవలప్మెంటా? కాబట్టి నేను 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. ఈ 2,60,000 కోట్లు ఏ రకంగా మళ్ళీ ఈ రాష్ట్రానికి మళ్ళీ వెల్త్ క్రియేట్ చేస్తానని చెప్తాను, సంపద క్రియేట్ చేస్తానని చెప్తాను. నేను ఒకరోజు విజయవాడ నా టెస్ట్ ఫోన్ తెలుసా మీకు, అడిగి మా ఇంటికి వెళ్తాను నెల్లూరులో. బీసెట్ రోడ్ 4 రోడ్డు కాలంలో అక్కడ కార్లు 5 కార్లు మనుషులు అడిగి తిరుగుతున్నారు. నాకు పావు గంట పడింది నా కారు క్రాస్ చేయడం అవకాశం అవుతుంది. మామూలుగా అడిగి ఏంటి ఎంత మంచి అన్నారు బీసెట్ రోడ్లో ఇవాళ పండుగ ఉందా లేదా ఏంటంటే, లేదంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు 18,000 అకౌంట్ చేశారు నేను చెప్పేది. అంటే నేను నిజంగా జరిగింది చెప్తాను, నేను అబద్ధాలు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్. నేను టీడీపీలో ఉంటాను. సో నేను 20 రోజులు కూడా అవ్వలేదు నేను దీంట్లోకి వచ్చి. మా శ్రవణము ఇంకా సెక్యూరిటీ మా డ్రైవర్ ఉంది, మా ఏంటి ఎంత ట్రాఫిక్ ఉంది, పండగల మొబైల్ ఉన్నాయా బీసెంట్ రోడ్లో, ఎంత జనం ఉన్నారు షాపింగ్ అంటే. నేను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న 18,000 వేశారు, 15,000 ఇంట్లో దాచుకుని 3,000 తీసుకుని పేద ప్రజలందరూ షాపింగ్కి వచ్చారని చెప్పి ఎంత ఆనందంగా వాళ్ళకి, అదొక ఆస్పెక్ట్. సరే నా భార్య 2 ఎగ్జాంపుల్స్ చెప్పింది ఆవిడ 2 years అgo. ఒకరోజు మా ఇంట్లో 5-6 చుట్టుపక్కల మహిళలు పనిచేస్తూ ఉంటారు హౌస్ కీపింగ్ కింద. వచ్చి ఒక ఆవిడ అమ్మ నా బోగులు బాగున్నాయి అని అడిగింది. బాగున్నాయి బాగా చేశారు, అప్పుడు మీ భర్త భరించాడంటే లేదమ్మా మా జగనన్న నేను టీడీపీ అంటే నా ఇంట్లో పని చేస్తారు, జగనన్న డబ్బులుగా ఉంటుంది, జగనన్న డబ్బుల్లో ఉన్నాడు. సరే 3 ఎగ్జాంపుల్